ఓం నమ శివాయ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఐఎమ్ అవుట్ ఆఫ్ డేంజర్. ఆ దేవుడి దయ వల్ల. ఈ రీల్ పోస్ట్ చేశాక అసలు ఎన్ని డిఎంస్ అసలు మొత్తం నిండిపోయాయి నాకు ఇన్బాక్స్, కామెంట్ సెక్షన్ లో. ఈ ప్రాబ్లం నాకు ఒకదానికి ఉంది అనుకో నేను ఎప్పుడు ఫీల్ అవుతుంటుండే. సో ఇంత మందికి ఉందా అసలు ఈ ప్రాబ్లం అని నాకు చూసేదాకా కూడా నాకు అర్థం కాలేదు. క్రోనిక్ ప్యాంక్రియాటైటిస్ అనేది చాలా రేర్ కేసెస్ ఇవి. ఒకప్పట్లో చూసుకున్నట్టే ఒక లాక్స్ లో ఒక 2-3కి వస్తుండే. ఎందుకు అటాక్ అయితేదో తెలియదు. సడన్ అటాక్స్ ఇవి తాగే వాళ్ళకి వస్తుంది, లేదా జీన్స్ పరంగా ఎవరికైనా ఉన్నా కూడా సడన్ అటాక్ అవుతుంది. ఇది ఎంత డేంజర్ అంటే ఇఫ్ ఇన్ కేస్ ప్యాంక్రియాటిక్ ప్రాబ్లం వచ్చిందా బతికుండి చావు చూస్తారు. నిజం చెప్తున్నా. 5 years నుండి నేను ఎంత నరకం అనుభవించినో, ఏడవని రోజు లేదు, నిద్రపోని నైట్ లేదు. నా వల్ల నా ఫ్యామిలీ మేము ఎంత సఫర్ అయ్యామో మాకు తెలుసు. ఈ ప్యాంక్రియాటిక్ ప్రాబ్లం అనేది అక్యూట్ ఉంటది, క్రోనిక్ ఉంటది. ఈ అక్యూట్ ఉన్నప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రోనిక్ వచ్చింది అనుకోండి, దరిద్రం ఏంటంటే ఈ ప్రాబ్లం కి ట్రీట్మెంట్ అనేది ఉండదు. కానీ పెయిన్ రాకుండా, షుగర్ రాకుండా, వెయిట్ లాస్ అవ్వకుండా సర్జరీ ఆప్షన్ అనేది ఉంటది. నేను కూడా ఫస్ట్ మెడిసిన్ వాడా. నాకు దాదాపు ఒక 8 స్టంట్స్ ఎక్స్చేంజ్ అయ్యాయి. 8 స్టంట్లు వేసినా కూడా నాకు తగ్గట్లేదు. రిపీటెడ్ గా నేను ప్రతి 1 month 2 month ఒకసారి హాస్పిటల్కి వెళ్ళేది. పోయిన ప్రతిసారి 50-60 వేలు అయ్యేది. సో మనకా పెద్ద ఉండి ప్రతిసారి డబ్బులు ఇలా పెట్టుకోవాలంటే ఇప్పుడు మనకే నుంచి వస్తాయి. లాస్ట్ సర్జరీ ఇంకా నాకు ఇంకా ఆప్షన్ అనుకోని ఇంకా లాస్ట్ ఇంకా నేను ఇదంతా కాదు, ఎంత బాధనే నేను భరిస్తాను, లాస్ట్ సర్జరీకి వెళ్ళిపోయా నేను. కానీ దీనివల్ల ఏ ఫ్యూచర్ కి గానీ మనకి గానీ ఏ కాంప్లికేషన్స్ ఉండవు. నన్ను అడిగితే ఆ టాబ్లెట్లు వేసుకొని ఆ స్టంట్లు వేసుకొని బాధపడడం కన్నా ఒకటేసారి సర్జరీ చేసుకొని ఆ ప్రాబ్లం నుంచి బయటపడడం చాలా అంటే చాలా బెటర్.